ఇంత మండుటెండలో చల్లగా మిస్టి దోయి చేసేసుకుందామా అండి. సో ఒక కుండను తీసుకోవాలి, చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఏం అంత పెద్ద పని ఏం కాదు. కుండను తీసేసుకొని నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. కొత్త కుండ కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది, మట్టి మట్టి ఉంటుంది కదా. తర్వాత దాన్ని ఉప్పుతోటి చక్కగా కడిగేసుకోవాలి, మొత్తం ఉప్పు అంతా పోవాలండి. ఎందుకనన్నా అంటే మనం ఇందులో పాలు పోస్తాం కాబట్టి పాలు విరిగిపోకుండా ఉంటాయి. సో ఇక్కడ అండి నేను ఒక గ్లాసుడు పాలు తీసుకున్నాను. నేను చేయడం ఫస్ట్ టైమే కాబట్టి ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు. ఒక గ్లాసుడు పాలు తీసుకున్నాను, వాటిని కాగబెట్టుకోవాలండి. కాగబెట్టుకొని ఇది అండి కొంతమంది ఏంటనని అంటే బెల్లంను డైరెక్ట్గా నీళ్ళల్లో కలిపేస్తే మనకి బెల్లం నీళ్ళు అవుతాయి కదా. సో దాంతో కూడా చేశారు. ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో బెల్లం కూడా కొంచెం కల్తీ అనేది ఉంటుంది కదా. దాన్ని చేసేప్పుడు మేకింగ్ చేసేప్పుడు అదేంటిది రాళ్ళు ఉంటాయి, అంత గడ్డి పొరకల్లాగా ఇట్లా ఉంటాయి కదా. సో ఎందుకు అని చెప్పేసి నేను బెల్లంని కొంచెం ఒక స్పూన్ వాటర్ పోసేసి కరగబెట్టేసి దాన్ని మొత్తం వడగట్టేసాను అన్నమాట. అందులోంచి కూడా నాకు 2-3 ఇట్లా కొంచెం అదేంటిది రాళ్ళలాగా అట్లా వచ్చేసింది. అది మనం తినేప్పుడు పెరుగులో వేసినప్పుడు తినేప్పుడు వస్తే వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను రిస్క్ తీసుకోలేదు. సో మొత్తం వడగట్టేసాను. వడగట్టేసి మనకి పాలు చల్లారిపోయాక కొంతమంది డైరెక్ట్ వేడి పాలల్లో పోసారండి. వేడి పాలల్లో పోస్తే అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అది బెల్లం ఎఫెక్ట్ కావచ్చు, లేదు అని అంటే పాలే కావచ్చు. సో నేనైతే చల్లారబెట్టేసి అందులో ఆ బెల్లం నీళ్ళని పోసేసి తోడు వేసాను. చల్లారిపోయాక మొత్తం వాటిని కుండలో పోసేసి కొంచెం తర్వాత తోడు వేసేసాను అన్నమాట. తోడు వేసేసి ఒక 8 అవర్స్ 10 అవర్స్ అలా దాన్ని వదిలేయాలి. మనము పెరుగు తోడు వేసాక మనము కొంచెం తెల్లవారి అలా తింటాం కదా. సో అదేవిధంగా దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, డైజెషన్కి యూజ్ అవుతుంది, మెయిన్గా షుగర్ అండ్ బీపీ కంట్రోల్లో ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా అంటే మనకి వెయిట్ అనేది లాస్ అవుతుంది అంట. సో కాకపోతే ఆ విధంగా అని కాదు కానీ ఎండాకాలం కాబట్టి చల్లగా తింటే మనకి ఆరోగ్యానికి మంచిదే అని చెప్పేసి నేను చేశాను. చూసారు కదా, పాలన్నీ చల్లారిపోయాక తోడు వేశాను. తోడేసి కొంతమంది ఏంటనంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారండి. ఫ్రిడ్జ్లో నాకు అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే ఆ కుండ చాలా చల్లగా అయిపోయింది మొత్తము. ఆ కుండకి బయటికి మొత్తం వాటర్ అనేది ఇట్లా వచ్చేసింది అన్నమాట, మనం వాటర్ పోస్తే ఎలా ఉంటుందో. సో